ఏంది ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది 16 నెలలు గడిచిపోయింది, ఎలా ఉందంటారు పరిపాలన? బాగానే ఉందనుకుంటున్నా. అనుకోవటం ఏంది అసలు? అంటే అనుకుంటున్నా అంటే కనుక 2 అర్థాలు వస్తాయన్న, బాగుందా బాగలేదా? బాగానే ఉందనుకుంటున్నా. మళ్ళీ అనుకుంటానే వస్తుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు మొన్నటిదాకేమో ఆయన మాకుంది 1/2 ఎకరము, మా అత్తగారు నాకు 1/2 ఎకరం పొలం ఇచ్చారు. అయితే ఒక సర్వే పెట్టి కొలిచారు. కొలిచి పాస్ పుస్తకాలు ఇస్తాము అని చెప్పారు. కొలిచేటప్పుడు మాకు చెప్పని కూడా చెప్పలేదు. చేనుకి వెళ్ళి రమ్మని కానీ ఏదో మైకి మేము చెప్పారు, ఇటు పరమణ బలం కొలుస్తున్నాం, తూర్పు బలం కొలుస్తున్నాం అని. అసలు ఏ సమయంలో కొలుతున్నారు, ఏ రోజు కొలుతున్నారు అని తెలియదు. రాళ్ళు అటు ఇటు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొలిచెళ్ళారు. ఇప్పుడు పక్క చేను ఆయనకే నాకు 4 పక్కల ఎవరికి తగాదు లేదు. ఇప్పుడు వచ్చి తగాదయింది. కొలిచి వెళ్ళిన తర్వాత కొలిచి వెళ్ళినాక కొట్టుకునేదాకా వచ్చింది. 100 సంవత్సరాల్లో ఎవరు చేయని సర్వే నేనే చేశాను, అది నా గొప్పతనం అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఏం గొప్పతనం? మత్తాళ్ళు నాకు 1/2 ఎకరం కొని పెడితే, మత్తాళ్ళు నాకు 1/2 ఎకరం కొను పెడితే నాదే అని అనుకున్నా నేను. కానీ ఆయన కొలిచి రాళ్ళు వేసి వెళ్ళినాక చేలు పక్కాలతో తగాద కాక ఇదొక పెద్ద తలకాయ నొప్పి అయింది. ఈ తలకాయ నొప్పి కాక ఈయనేం చేశాడు, ఒరిజినల్ డాక్యుమెంట్ నాకు ఇవ్వండి, జిరాక్స్ మీ దగ్గర ఉంచుకోండి అన్నాడు. నాకైతే చదువు లేదు, నేనేదో వ్యవసాయం చేసుకొని పేడకళ్ళు తీసుకునేవాడిని. నాకు వివరం కావాలి కదా, నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను సచివాలయంలోకి వెళ్ళా. మా ఊళ్ళో ఇంజనంపాడు గ్రామంలో సచివాలయంలో కనీసం 150 మంది ఉన్నారు పై ఫ్లోర్లో. వాళ్ళందరూ తీసుకుంటున్నారు, ఇస్తున్నారు, అడుగుతున్నారు. నాకేం అర్థం కాల. ఇదేంటంటే మరి నాకేమో చదువు లేదు. వీళ్ళేమో 4-5 ఎకరాల పొలం ఉండేవాళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు ఉండేవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మనకేమో చదువు లేదు. నాకు వీళ్ళు ఏంటంటే ఇట్ట కాగితాలు తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. అయితే వాళ్ళతో నాకు అనవసరం, నాకు క్లారిటీ కావాలి, అసలు ఏందో తెలుసుకుందామని ఆమెను అడిగా, ఏందండి అని. అయ్యా ఇదిగో ఈ సంతకం పెట్టి దీని మీద అంది. ఎందుకన్నా అంటే నీకు ఇది ఈ కాగితం ఇస్తామని అంది. ఏది అన్నీ జగన్ ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఏమండి నేను సంతకం పెడితే ఈ కాగితం ఇస్తారు, కాసేపు ఇచ్చాను అనుకోండి, ఇది దేని ఏం చేసుకోని అన్న. అంటే ఏం చేసుకోనయ్యా అంటే ఇది పాస్ పుస్తకం అండి అంది. ఇది పాస్ పుస్తకం బాగానే ఉంది, నా ఒరిజినల్ నీకు ఇస్తున్నా, మీకు ఇస్తున్నా. ఒరిజినల్ మీరు ఏమంటున్నారు, జిరాక్సీ నా దగ్గర పెట్టుకోవాలి. నా పిల్లాడికి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, 7 లక్షలు కట్టాలి. ఈ మీరు ఇచ్చిన పుస్తకం తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే డబ్బులు ఇస్తారా అన్న. ఏమోనండి మాకు తెలియదు అని అన్నారు. మరి ఎందుకు చేయించాడంట ఇదంతా? అది మీకు తెలియని కాడికి మీరు మా దగ్గర ఒరిజినల్ తీసుకొని మేము మా దగ్గర జిరాక్సీ పెట్టుకునేది ఎందుకు? ఈ ఫోటోలు ఏంది ఉంటే జాతీయ జెండా ఉండాలి పాస్ పుస్తకం మీద. మీరు ఏమి అనుకోవద్దు, నాకు చదువు లేదు. నాకు తెలిసిన మట్టికి మీరు ఏం చెబుతారని అని అడుగుతున్నా. తెలుసుకోవాలి. నేను నా జేబులో 10 రూపాయలు నీకు ఇచ్చి నేను ఎవరిని అడుక్కు తెంగాలి? నా 10 రూపాయలు జేబులో ఉంటే నేను టిఫిన్ చేస్తాను, ఏదైనా చేస్తా. నాకు 10 రూపాయలు నువ్వు తీసుకొని రూపాయి అయితే నేనేం చేయాలి? అది చెల్లిద్దో చెల్లదో? ఆ రూపాయి యాడికి పోయినా ఏమీ రాదు. మీరు ఒరిజినల్ ఇవ్వమంటున్నారు, జిరాక్సీ నా దగ్గర ఉంటుంది. ఇదేమో కార్డు ఇస్తున్నారు, అన్నీ జగన్ బొమ్మలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు తెలిసి పాస్ పుస్తకం మీద జాతీయ జెండా ఉండాలి. అలాంటిది మొత్తం జగన్ బొమ్మలే ఉన్నాయి. ఇది బ్యాంకులో పెట్టుకుంటే డబ్బులు ఇస్తారా ఇరంటే మీరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఓకే అదంతా చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక అదంతా నేను రైతుల మంచి కోసమే చేశాను, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి రైతులను పూర్తిగా ముంచేసింది, ఏది ఎరువులు కూడా అందించలేకుండా పోయింది అంటున్నాడు. అదంతా మీకు మంచి కోసమే చేశాడంట ఆ సర్వే. కానీ అదంతా ఏం మంచి కోసం చేసాడండి? మీరు అడిగినా కానీ నా ఆలోచన ఒకటేను, నా 1/2 ఎకరం పొలమే నాకు ఉంటుందా ఉండదా అని నమ్మకం లేకుండా పోయింది నీ ప్రభుత్వంలో. ఏది జగన్ ప్రభుత్వంలో అసలు మా అత్త మావితే ఏదన్నా ఉంటే మా అత్త పేరు మీద ఉండాలి, లేదంటే మా మామ పేరు మీద ఉండాలి. కూతురు కాబట్టి పెళ్లి చేసి పంపించింది కాబట్టి కూతురు పేరు మీద ఉండాలి. ఉంటే ఆ అమ్మాయి పుట్టో ఉండాలి, లేకపోతే వాళ్ళ నాన్నదో వాళ్ళ అమ్మదో ఉండాలి, లేదంటే వాళ్ళ కొడుకుది నా బావమరిది ఉండాలి. ఆడేవాడండి వాడు పుట్టో ఉంది దాని మీద. నేను బెరను కొంటే నువ్వు గంట కొడితే నీదైనట్టు అయింది.
నేను బెరను కొనుక్కుంటే ఏదో పోతా ఉంటే నువ్వు తాడు దెంకొచ్చి దాని మెళ్ళ కట్టి నాది అన్నట్టుంది, కానీ నాది నాకేం ఎకరం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఎట్టుందని నేనేం చెప్పాను, నా చేతిలో పోతుందిగా. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ సరి చేయలేదంటారు, ఈ పాస్ పుస్తకాలన్నీ మారుస్తున్నాం అన్నారు, అది ఇంకా జరగలేదంటారు. ఇంకా జరగలేదండి, అది జరిగిద్దేమోనని ఎదురు చూస్తున్నాం. మరి వీళ్ళు వచ్చి ఏం చేస్తారో మేలు చేస్తారని అనుకున్నాం. అసలు నేనైతే ఎప్పుడు జెండా పట్టలేదండి. నేను నాకు ఒక్కొచ్చినాక అసలు వీడు పనికిరాడని చెప్పి జెండా పట్టాను నేను. ఏంది అంత మాట అన్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పనికిరాడని ఎలా చెబుతారు? రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాట తప్పన వంశం మడం తిప్పన వంశం అని చెబుతుంటే ఆయన చూశానండి, ఈయన కోట్లు వేసింది. మీరు చెప్పారు చూడు మడం తిప్పడు మాట తిప్పడని, ఆయన చూసే ఈయన కోట్లు వేసింది. ఈయన చూసి కాదు ఓట్లు వేసింది, ఆయన చూసే. ఆయన చేసిన దాంట్లో కనీసం ఒక్క పావులావంతైనా చేస్తాడని ఓట్లు వేసింది. ఈయన చూసి వేసారా? ఈయన చూసి ఏమి వేయలేదండి, ఆయన చూసే వేసింది. మీరు చెప్పారు చూడు మడం తిప్పడం అది ఇదని, దాని గురించే ఆయన చూసే వేసింది. మళ్ళీ అధికారంలోకి వస్తాను నేను ఈసారి 2029లో అధికారం నాదే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి 2.0 అంటే ఏదో చూపిస్తాడంట గట్టిగా. మరి ఆయన నమ్మకం అండి, అది ఉంటే ఉండొచ్చు, మనం చెప్పలేము. జనంలో అది పరిపాలన చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఆయన సరిగా చేయలేదు. అసలు ఏడదాకేంది, నా అరెకరం నాకు ఉంటుందనే నమ్మకం లేకుండా పోయే నేను జెండా పట్టింది. ఈయన రావాలి. ఈ చిన్న సన్నకారు రైతులే దెబ్బ కొట్టారంటారు జగన్మోహన్. వీళ్ళేనండి, ఆయన పెడితే పెట్టవచ్చు, తినే ఉండం కాదని అంటలా. ఈ పథకాలు ఇచ్చాడు, ఈ ముసలాళ్ళకి అన్నీ ఇచ్చాడు, మాకు కూడా ఇచ్చాడు, మాకు వచ్చినాయి రాలేదంటలా. ఆయన ఏం చేశాడు, రూపాయి ఇచ్చి 100 రూపాయలు లెంగుతున్నాడు అన్నట్టుంది నాకు. మరి కూటమి ప్రభుత్వం అసలు కూటమి ప్రభుత్వం అనుకుంటున్నాడు అన్నట్టుంది. కూటమి ప్రభుత్వం రూపాయి కూడా పెట్టట్లేదు అంటున్నాడుగా. ఎందుకు పెడతలేదండి? కనీసం చేతికి రాకపోయినా మేలు జరుగుతుంది ముంగల. ఎక్కడ దౌర్జన్యం దుమ్మి దోపిడీలు లేవు, సక్రమంగా సాగిపోతుంది. రాబోయే తరానికి ఒక మేలు జరిగిద్ది అన్న నమ్మకం ఉంది ముంగల. ఇదేంది అంతా దౌర్జన్యం దోపిడీ వాళ్ళెవరో చేస్తున్నారని కాదు, అసలు రాజశేఖర రెడ్డి కొడుకు జగనే చేస్తాడు అన్నట్టు అనిపించింది నాకు. నాకు చదువు లేదు, లోక జ్ఞానం కూడా లేదు సరిగా అనిపించింది అంటారు. అసలు నాకు చదువు లేదు, ఏం లేదండి. నేను మూటలు మోసుకుంటాను, లేకపోతే బెరగొడ్డు కోసుకుంటాను. మరి ఓవరాల్గా ఏం చెబుతారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ 15 నెలల్లో గడిచిన 5 సంవత్సరాలకి 15 నెలలకి మీరు గమనించిన కొన్ని తేడాలు ఏమన్నా చెప్పగలరా మాకు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేను వస్తాను, ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అంటున్నాడు కాబట్టి అడుగుతున్నాను నేను. ఏమోనండి, ఎవరైనా ఏదో చేస్తూనే ఉంటారు. మామూలు చంద్రబాబు అయితే దేశాన్ని సక్రమంగానే పగ్గాలు పట్టుకొని అదిలిస్తున్నాడని నమ్మకం ఉంది మాకు. ఆయనకు అది అసలు ముంగల ఆ ఎద్దుల మెడ మీద కాడేయటమే కుదరలా. ఆయనకి ఎద్దుల మెడ మీద రెండింటిని జత చేసి కాడేయటమే కుదరలేదండి. అవి ముంగలకేం పోతాయి, ఇంకా పగ్గాలు సక్రమంగా పట్టుకొని సరైన దావలో నడుస్తున్నాయండి ఇప్పుడు. అది